ఈరోజు మనం కంపారేటివ్ డిగ్రీ నుంచి గతంలో అంటే చాలా సందర్భంలో ఒక వన్ మార్క్ అడగడం జరిగింది. కంపారేటివ్ డిగ్రీస్. ఈ కంపారేటివ్ డిగ్రీస్లో మీకు కొంచెం చాలా తక్కువ ఇన్ఫర్మేషన్లోనే ఎక్కువ క్వశ్చన్ అడగడం జరిగింది. మీరు చూసుకుంటే ఎగ్జాంపుల్ చూద్దాం. రెడీ ఆఫ్ ఫాలోయింగ్ సెంటెన్స్. ఇక్కడ కింద ఉన్న ఒక సెంటెన్స్ మీరు రెడీ అయ్యండి. ఏమని? యాజ్ ద టైమ్ వెంట్ బై, ఆ విధంగా టైం గడుస్తుంటే ద క్యారవాన్ బికెమ్ బిగ్గర్. క్యారవాన్ ఏమైంది? బిగ్గర్, పెద్దగా అయిపోయింది. బిగ్గర్. ద గూడ్స్ బెటర్, గూడ్స్ అంటే బెటర్, బాగా అయింది. ఫుడీ గ్యూ ఓల్డర్, ఫుడీ కూడా ఓల్డర్, పెద్దవాడు అయిపోయాడు. ద వర్డ్స్ బిగ్గర్, బెటర్, ఓల్డర్ ఆర్ యూజ్ టు కంపేర్ టూ థింగ్స్. ఇక్కడ మనం చూసుకుంటే డిగ్రీస్ అండ్ కంపారిజన్లో 3 ఉంటాయి. పాజిటివ్, కంపారేటివ్, సూపర్లేటివ్ డిగ్రీస్ అని. అంటే పాజిటివ్, అంటే కంపారేటివ్, అంటే సూపర్లేటివ్ డిగ్రీస్. సూపర్లేటివ్ డిగ్రీస్ అనేది ఎస్టీతో ఉంటాయి మనకు అడ్జెక్టివ్. ఇది 2 లేదా అంతకంటే ఎక్కువ, 2 కంటే ఎక్కువ వాటి మధ్య పోలిక. కంపారేటివ్ డిగ్రీ అంటే 2, పాజిటివ్ అంటే ఒక దాని మీద పోలిక. మనకి ఏమి ఇచ్చినట్టే మీకు కంపారేటివ్ డిగ్రీ నుంచి కొంచెం అడుగుతారు పక్క. సూపర్లేటివ్ నుంచి అడగడు, పాజిటివ్ నుంచి అడగడు. సో కంపారిజన్ అంటే 2 వస్తువులు లేదా 2 ఇద్దరు వ్యక్తుల మధ్య పోలికను తెలియజేయడం జరుగుతుంది. ఏమన్నాడు ఇక్కడ? ద క్యారవాన్ బికేమ్ బిగ్గర్ దెన్ గూడ్స్. క్యారవాన్ బికేమ్ దెన్ గూడ్స్, గూడ్స్ అండ్ క్యారవాన్ చెప్పు. బెటర్ అండ్ ఫుడీ గ్యూ ఓల్డర్. రెండు వస్తువుల మధ్య మనకు పోల్చడం జరిగింది. ద వర్డ్ బిగ్గర్, బెటర్, ఓల్డర్ ఆర్ యూజ్ టు కంపేర్ టూ థింగ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద సేమ్ క్వాలిటీస్. ఒకే లక్షణాలు కలిగి ఉన్న 2 వస్తువులు లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య పోలిక తెస్తే దాన్ని కంపారేటివ్ డిగ్రీ అంటారు. ద వర్డ్ బిగ్గర్ దీన్ని మనకు సైజులో చెప్పిండు, బెటర్ మన క్వాలిటీలో చెప్పిండు, ఓల్డర్ మనకు ఏజ్లో చెప్పడం జరిగింది. బిగ్గర్ అంటే తెలుసు మీకు, బిగ్గర్, బిగ్గెస్ట్. బిగ్ పాజిటివ్, బిగ్గర్ కంపారేటివ్, బిగ్గెస్ట్ సూపర్లేటివ్ డిగ్రీస్. నెక్స్ట్ బెటర్, గుడ్, బెటర్, బెస్ట్. ఓకే, గుడ్ పాజిటివ్, బెటర్ కంపారేటివ్, బెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీస్. ఓల్డ్, ఓల్డర్, ఓల్డెస్ట్. ఓల్డ్ పాజిటివ్, ఓల్డర్ కంపారేటివ్ అండ్ ఓల్డెస్ట్ సూపర్లేటివ్ డిగ్రీస్. ఇది ఏజ్ గురించి తెలియజేస్తుంది. సో మనకి ఇక్కడ సింపుల్గా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏంటంటే కంపారేటివ్ డిగ్రీస్లో విషయానికి వస్తే ఇవి మనకు మోర్ లేదా ఈఆర్ తోటి ఎండింగ్ అవుతాయి. అర్థమైందా? మోర్ లేదా ఈఆర్ తోటి ఎండింగ్ అవుతాయి. సూపర్లేటివ్ డిగ్రీషన్కి వస్తే మోస్ట్ లేదా ఎస్టీ పదంతో ఎండింగ్ అవుతాయి. గుర్తుంచుకోండి, సింపుల్. పాజిటివ్ అయితే యాజ్, సో యాజ్ మధ్యలో ఉంటుంది. పాజిటివ్ అయితే సో యాజ్ లేదా యాజ్ మధ్యలో ఉంటుంది. సో మనకి ఇచ్చింది టార్గెట్ ఏంది? కంపారేటివ్ డిగ్రీకి వెళ్ళి క్వశ్చన్ అడుగుతాడు. కంపారేటివ్ డిగ్రీ లేదా మోర్ లేదా ఈఆర్ తోటి ఎండింగ్ అవుతాయి. అంటే ఎవ్రీ కంపారేటివ్ యొక్క అబ్జెక్టివ్ ఈఆర్ తోటి ఎండింగ్ అవుతాయి. అందుకే బిగ్గర్, బెటర్, ఓల్డర్ చూసుకోండి. ఈఆర్ ఎండింగ్ అవుతుంది. ఓల్డ్కు ఓల్డర్, బిగ్కు బిగ్గర్, గుడ్కు బెటర్, ఆ విధంగా చూసుకోండి. సో ఇప్పుడు ఈ విధంగా మనం చూసుకుంటే కంపారేటివ్ డిగ్రీ సూటబుల్ కంపారేటివ్ డిగ్రీని అడిగింది గతంలో. మీరు ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్ చూసుకోండి. 25 తీసుకోండి, 24, 20 తీసుకోండి. ఓకే, తయారు చేస్తారు కూడా మామూలుగా తయారు చేస్తారు. మామూలుగా గురుకుల టీచర్స్ కట్టుకే వాళ్ళు కంటెంట్ ప్రకారం తయారు చేస్తారు, నో ప్రాబ్లం. ఓకే, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ బిగ్గర్, స్వీటర్ అంటే తెలుసుగా. నెక్స్ట్ లాంగర్, నెక్స్ట్ టాలర్, నెక్స్ట్ ఫాస్టర్. ఒక 5 ఇచ్చిన నేను. ఎగ్జామ్ కూడా అదే విధంగా ఇస్తాడు. 4 ఇస్తాడు చాయిస్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కట్ట మొత్తం. దీన్ని మీరు ఐడెంటిఫై చేయండి. నెక్స్ట్ ఇచ్చిన నేను. వీ హ్యావ్ ఏ హౌస్ డాష్ దెన్ ఏ కోకోనట్. మాకు ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లు కొబ్బరి చెట్టు కంటే పెద్దగా ఉంది. సో కొబ్బరి చెట్టు కంటే పెద్దగా ఉంది. ఏది? ఇల్లు పెద్దగా ఉంది కదా, బిల్డింగ్, డూప్లెక్స్. కాబట్టి మనం దీన్ని బిగ్గర్తో చూసి, బిగ్గర్ అంటే ఇట్లా వ్యక్తిగా ఎక్కువ ఉంటుంది, టాలర్ అంటే ఇక్కడ మనకు తెలుసుగా పొడుగ్గా ఉంటుంది. సో వీ హ్యావ్ ఏ హౌస్ టాలర్
దెన్. మీరు కూడా గుర్తుంచుకోండి, కంపారిటివ్ డిగ్రీలో వచ్చిన అబ్జెక్ట్ తర్వాత ఇమ్మీడియట్లీ దెన్ వస్తాయి. చూసుకోండి, దెన్ చూసుకోండి. సో వీ హ్యావ్ ఏ హౌస్ టాలర్ దెన్ ఏ కోకోనట్ ట్రీ. మాకు ఒక ఇల్లు ఉంది, మా ఇంటి కొబ్బరి చెట్టు కంటే పెద్దగా ఉంది. ఇంకోటి ఉంది, అవర్ హౌస్ ఈజ్ డాష్ దెన్ ఏ ప్యాలెస్. మా ఇల్లు మా పక్కన ఉన్న ప్యాలెస్ కంటే పెద్దగా ఉంది. ఇది పొడుగు, ఇది పెద్దగా అనేది బిగ్గెస్ట్ ఇయర్ కంపారిటివ్లీ. వీ హ్యావ్ ఏ టాటాయిస్ దట్ రన్స్ డాష్ దెన్ అర్స్. మా దగ్గర ఒక టాటాయిస్ ఉంది, మ్యాజిక్ టాటాయిస్. గుర్రాడి కంటే వేగంగా పరిగెడుతుంది. కాబట్టి ఏం చేయాలి ఇక్కడ? ఫాస్టర్ దెన్ ద హార్స్. నెక్స్ట్ వీ హ్యావ్ ఏ డంకీ దట్ సింగ్స్ డాష్ దెన్ ఏ బాట్. మా దగ్గర ఒక గాడిద ఉంది, కుక్కల కంటే ఎక్కువ మంచిగా మృదంగా పడుతుంది. అంటే అక్కడ ఏం చేయాలి? స్వీటర్. అంటే ఐ విల్ మేక్ యూ రైట్ ఏ కంపోజిషన్ డాష్ దెన్ ఏ నవల్. నేను కంపోజిషన్ రాశాను, నవల కంటే ఎక్కువ రాశాను. అంటే ఇక్కడ ఏం యూజ్ చేయాలి? ఇక్కడ మనకు బిగ్గర్ అయిపోయింది, స్వీటర్ అయిపోయింది, లాంగర్. ఓకే, ఇక్కడ లాంగర్. ఓకే, స్వీటర్. నెక్స్ట్ ఇక్కడ టాటాయిస్ ఫాస్టర్. ఇది గుర్తుంచుకోండి. మీరు మనకు కంపారిటివ్ డిగ్రీకి వెళ్ళి పక్కా ఒక క్వశ్చన్ ప్రతిసారి ఒక అడగడం జరిగింది. మీరు ఒకసారి గత మాట పేపర్ చూసుకోండి. ఏం లేదు, ఈఆర్తో దానికి సూటబుల్ ఈ 5 నుంచి అడిగిండు గతంలో. సో ఈ నెల 22 జరిగే ఎగ్జామ్ కూడా ఈ 5 నుంచి ఒకవేళ కంపారిటివ్ డిగ్రీకి క్వశ్చన్ అడిగితే మాత్రం ఈ 5 నుంచి పక్కా బరాబర్ దిగుతుంది, నో ప్రాబ్లం మీకు. ఓకే, ఈఆర్తో ఎండింగ్ అయితే దానికి సూటబుల్ చూసుకోండి. ఏంది? హౌజు చెట్టు కంటే పొడుగ్గా ఉంది కాబట్టి ప్యాలెస్ కంటే ఉంది కాబట్టి బిగ్గా, దానికి ఎక్కువ పరిగెడుతుంది కాబట్టి ఫాస్టర్, ఎక్కువ పాడుపడుతుందంటే స్వీటర్, అండ్ కంపోజిషన్ పొడుగ్గా ఉంది కాబట్టి లాంగర్. ఈ 5కి రాకపోతే చూడండి మీరు. సో కంపారిటివ్ డిగ్రీస్ పక్కా ఒక మార్క్ వస్తుంది.